అర్బన్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఆదేశిస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు. ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కు సహకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం తనతో చర్చించడానికి కూడా ఆసక్తి చూపలేదని చెబుతూ ఇదివరకే ఒకసారి తనకు వైసీపీ నుంచి మంత్రి పదవి ఆఫర్ వచ్చిందని చెప్పడం గమనార్హం. అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కు ప్రకటించగానే అక్కడ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం చేరుకుని నిరసనలకు పూనుకున్నారు. అక్కడి పార్టీ ప్రచార సామగ్రికి నిప్పంటించారు. ఫ్లెక్సీలు తగలబెట్టారు. 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు పార్టీ టికెట్ అమ్ముకున్నారని కూడా కొందరు మహిళలు ఈ సందర్భంగా ఆరోపించారు. తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆదివారం తన వర్గీయులతో కమ్మ భవన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ చేసిన అన్యాయం మీద అందరూ పార్టీ అధిష్టానాన్ని నిలదీశారు. భవిష్యత్ కార్యాచరణ మీద అందరూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సహకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నేను పనిచేసింది ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేమేం తప్పు ఎక్కడా చేయలేదు. మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు. తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు అనుభవించిన 1-2 వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కష్టాల్లో పార్టీలో ఉన్నారు. అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం. పార్టీ పునరాలోచించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. ఏమైనా కార్యకర్తల నిర్ణయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నప్పటికీ ఆయన ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అధికారంలో లేకపోయినా 5 ఏళ్ల పాటు పార్టీని నడిపిన ప్రభాకర్ చౌదరికి ఇలా జరగడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన అసంతృప్తి వలన టీడీపీకి జరిగే నష్టం ఆషామాషీగా ఉండదని అంటున్నారు.